ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కత్తికి మెరుపు నేర్పిన వీరుడు కేసీఆర్. పుట్టిన మట్టి కోసం ప్రాణాలను సైతం అర్పించే ధీరుడు. మాతృభూమి పరిరక్షణకు నడుం కట్టిన నిప్పురవ అతడు. తన ఊపిరితో ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించిన సేనాని అతడు. రణరంగం ఉరిమిన వేళ వెన్నుచూపని పోరాట యోధుడు. విజయము వీర మరణమో తప్ప వెనకడుగు వేరే మాట ఎరుగని మొండిఘటం. ఓ మేరు నగధీరుడా, నీ పేరు శిలలపై చెక్కకపోయినా తెలంగాణ ఎదల మీద పచ్చబొట్టులా ముద్రించుకున్నాం. నీ యుద్ధానికి 10 ఏళ్లు తాత్కాలిక విరామం మాత్రమే. అస్తిత్వ పోరాటానికి మళ్ళీ సమరబేరి మోగింది. నన్ను కాపాడమని ఆత్మగౌరవం గొంతెత్తి నినదిస్తోంది. వీరుడా, నీ అడుగు మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు కావాలి. నీ పదం మళ్ళీ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాలి. నీ స్వరం మరోసారి భాస్వరమై మండాలి. నీ పిడికిలి వేట కొడవలిలా కుట్రలను తెగ నరకాలి. ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ మేల్కొల్పు. మాలో చైతన్య దీపికలను మరోసారి వెలిగించు. నీ నాయకత్వమే తెలంగాణ నేలకు గెలుపు. నీవు పంజా విసిరితేనే మన భవిష్యత్తుకు మలుపు. మరలా బానిసత్వంలోకి కూరుకుపోతున్న తెలంగాణను రక్షించడానికి రణబాలి కదిలి వస్తున్నాడు. ఈ గడ్డ మీద వాలిన రాబందులను తరిమేందుకు పాశుపతాస్త్రం పట్టుకొస్తున్నాడు. పరాయి పంచున చేరిన పాపాత్ముల భరతం పట్టడానికి గాంధీవం సంధించబోతున్నాడు. మనం కోల్పోయిన వైభవాన్ని తిరిగి తేవడానికి పాంచుజన్యం పూరించబోతున్నాడు. మన మట్టి ప్రాభవానికి మళ్ళీ కిరీటం తొరిగేందుకు చంద్రశేఖరుడు తుడుందెబ్బ కొట్టి కదిలి వస్తున్నాడు. ఓ ధీరా, నీ మాట కోసం మన నేల పరితపిస్తోంది. నీ ఓదార్పు కోసం పొడిబారిన గుండెలన్నీ ఎదురు చూస్తున్నాయి. నీ ధైర్య వచనాల కోసం తెలంగాణ నలుదిక్కులు వేచి చూస్తున్నాయి. జగిత్యాల వేదికగా నీ గలం కరకు గర్జన చేయాలి. ఈ మట్టి మీది చెట్టు పుట్టకు మళ్ళీ నీ భరోసా కావాలి. ఒక్కో గంట గడుస్తుంటే మాలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. టన్నుల కొద్దీ ధైర్యం ఇచ్చే నీ కటౌట్ చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాం. సభా వేదిక మీది నుంచి నీ అభివాదం ఒక్కటి చాలు, మాలో కొండంత బలం నింపడానికి. ఉద్యమ సూర్యుడా, రా కదలిరా. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైనా రా. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైనా రా. హృదయనినాదమిదడలు పుట్టించు మరణ మృదంగం. దిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం. మెరుగుడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. హృదయనినాదమిదడలు పుట్టించు మరణ మృదంగం. దిమి 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 పదఘట్టనగ
ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జగిత్యాల నుంచి మా రిపోర్టర్ సందీప్ రావు లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, చెప్పండి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు చేరుకోనున్నారు. మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సందీప్? రైట్, జగిత్యాల జిల్లా మొత్తం కూడా సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారా, ఏం ప్రసంగిస్తారన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా మొదలు ప్రతి ఒక్క ఏ స్ట్రీమ్ సోషల్ మీడియా అయినా మీడియాలో మొత్తం కూడా కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, రేవంత్ పాలనపైన, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసినటువంటి పాలనా పనులపైన కూడా ఏం ప్రసంగిస్తారనేటువంటి ఆసక్తి నెలకొంది. ఇటు తెలంగాణ విభజన అంశంపైన ఎంపీలు మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఇంకా బిల్లులకు సంబంధించిన అంశం కావచ్చు, కేంద్ర విషయానికి వస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీల అమలు కావచ్చు, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా ప్రసంగిస్తారనేటువంటిది మనకు తెలుస్తుంది. మొత్తంగా సర్వత్రా జగిత్యాల జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనగా మరొక గంటలో ఈ సభ ప్రాంగణం మొత్తం కూడా నిండిపోనుంది. ఎందుకంటే మరొక 2 నుంచి 3 గంటల్లో జగిత్యాలకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేరుకోబోతున్నారు. మొదట ఇక్కడే కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్లో అక్కడ దిగిన తర్వాత నేరుగా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ జగిత్యాల బీఆర్ఎస్ భవన్కు చేరుకుంటారు. అక్కడ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం అక్కడే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అరగంట అక్కడ ఉండి ఈ సభా వేదిక కేవలము 5 నిమిషాల డిస్టెన్స్లోనే ఇక్కడికి రాబోతారు. వివేకానంద మినీ స్టేడియం పాత బస్టాండు ఇందుకు వేదికైంది. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నటువంటి తరలిరానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఒక్కసారి మనము చూడొచ్చు, అన్ని కూడా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పూర్తిగా చల్లబడిన తర్వాతనే వాతావరణం అంటే దాదాపు 6 గంటల ప్రాంతంలో ఈ సభ ఉంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 లక్షల వాటర్ బాటిళ్లు ప్రతి ఒక్కరికి కూడా సరిపడా త్రాగునీరు, అలాగే చల్లదనం కోసము మజ్జిగను కూడా వాలంటీర్లు అందజేయబోతున్నారు. సంబంధించి మనం చూడొచ్చు, ఈ వివేకానంద స్టేడియం మొత్తం కూడా కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, జీవన్ రెడ్డి గారు వీరి కటౌట్లతో మొత్తం కూడా ఈ ప్రాంగణం నిండిపోయింది. అలాగే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇదొక సభకే, ఈ స్టేజ్కే పరిమితం కాలేదు. జగిత్యాల జిల్లా పట్టణం మొత్తం కూడా ఇదే గులాబీమయమైంది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు రావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఈ ప్రజా ఆశీర్వాద సభ అలాగే ఈ జగిత్యాల నుంచే ప్రారంభమవుతోంది. జగిత్యాల నుండే బీఆర్ఎస్ జైత్ర యాత్ర అనేటువంటిది మొత్తంగా నినాదం కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కూడా తరలి రాబోతున్నారు. ఇప్పటికే దాదాపు జగిత్యాల జిల్లా ఇటు ధర్మపురి కాన్స్టిట్యున్సీ కావచ్చు, కొరుట్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు, అలాగే జగిత్యాల కాన్స్టిట్యున్సీ, ఈ 3 ప్రముఖంగా, అలాగే ఇటు వేములవాడ, అలాగే చొప్పదండి ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అయితే ముఖ్యంగా రైతులైతే భారీగా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే యావత్ రైతాంగం ఇవాళ ఎంత బాధపడుతుందో మనమంతా కూడా చూస్తున్నాము. అందులో జగిత్యాల జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టలేక ప్రభుత్వం విల్లలాడిపోతూ మొత్తంగా చివరి ఆయకట్టుకు నీరందించలేకపోతుంది. కొడిమ్యాల ప్రాంతం కావచ్చు, ఇటు జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్, బీర్పూర్ మండలం కావచ్చు, ధర్మపురి కాన్స్టిట్యున్సీలోని కొన్ని మండలాల్లో ఇప్పటికే పంటలు నీరు లేక ఎండిపోతున్న పరిస్థితి. మొత్తంగా వీటన్నిటిపైన ఒక రైతాంగం అయితే ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. అలాగే సామాన్య ప్రజలు మొదలు పెద్ద సంఖ్యలో కూడా రాబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కూడా మనం చూసాం. ఇవాళ పార్టీలో చేరబోతున్నటువంటి జీవన్ రెడ్డి మొదలు మిగతా ఆయన అనుచర గణము, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇటీవల పోటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు కొద్దిమంది, ఇంకా మొత్తానికైతే పెద్ద సంఖ్యలో అయితే ఇవాళ చేరబోతున్నారు. మొత్తంగా ఒక సందడి వాతావరణం అయితే ఈ స్టేడియం జగిత్యాల పట్టణంలో నెలకొంది. అయితే సభా ప్రాంగణాన్ని దగ్గర నుంచి వీక్షించేటువంటి అవకాశం అందరికీ దక్కది అనేటువంటి ఉద్దేశంతో దాదాపు 20 ఎల్ఈడీలను, అతి భారీ ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో దాదాపు 20 ఉండగా జగిత్యాలలోని ప్రముఖ అంటే ప్రధానమైనటువంటి చౌరస్తాలో జనాలు వీక్షించే విధంగా కూడా
ఈ భారీ అయితే ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే మనం ఒకసారి స్థానిక ఎమ్మెల్యే అంటే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడారు. పూర్తి స్థాయిలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభ జరిగి తీరుతామని చెప్పాం. అందుకు అనుగుణంగానే ప్రజలు కూడా సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో కోరుట్ల కావచ్చు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీసులకు మేము సహకరిస్తున్నాం, పోలీసులు మాకు కూడా సహకరిస్తున్నారు. ట్రాఫిక్ అంటే ఒకేసారి భారీ ఎత్తున వెహికల్స్ అన్ని ప్రాంతాల నుంచి రావడంతో కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో కాస్త చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇటు సభ ప్రాంగణాన్ని ఇప్పటికే ఇవాళ కొద్దిసేపటి క్రితమే అంటే ఏర్పాట్లకు సంబంధించి కూడా వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఒకసారి పరిశీలించి వెళ్లారు. అనేక మంది నేతలు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరొక అరగంటలో ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం కళాకారులతో ఆటపాట ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత దాదాపు 2 నుంచి 3 గంటల్లో కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి వ్యాఖ్యలు ఉంటాయనే దానిపైన ఇటు మీడియాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది. ప్రముఖంగా గల్ఫ్ వాసులైతే ఏం మాట్లాడతారనే దానిపైన వీక్షిస్తున్నారంటే కేసీఆర్ గారి ప్రసంగం పైన ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జగిత్యాల జిల్లాలో వస్తున్నటువంటి వాహనాలను మనం ఇంతకుముందు కొద్దిగా పరిశీలించాం. సారే రావాలనేటువంటి పాట తోటే మారుమోగుతోంది. డీజేలతో వస్తున్నటువంటి సందర్భం కనిపించింది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, వారే సీఎం కావాలి అనేటువంటి నిర్ణయం అయితే కొనసాగుతోంది. మొత్తానికి సభ ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తయిపోయాయి. ఇక సభికులు రావడము, కేసీఆర్ గారు కాసేపట్లో చేరుకోవడము చకచక జరిగిపోనున్నాయి. సర్వత్రా ఆసక్తి మరొక 4 గంటల్లో మనము చూడబోతున్నాము. రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పేటువంటి సభగా ఈ జగిత్యాల నుండే బీఆర్ఎస్ జైత్రయాత్ర. థ్యాంక్ యూ సందీప్.